దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాంగ సుందరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 119:11. ప్రియా సర్వాంగ సుందరుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన దేవుడు సర్వాంగ సుందరుడైన దేవుడు. ఆయన మనలను బలపరిచి స్థిరపరిచి జయమని గురించి విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించగల గొప్ప దేవుడే. ఆయన ఎదుట మనం పాపం చేయకున్నట్లు ఆ దేవదేవుని యొక్క వాక్యం మనల్ని ఎంతో బలపరుస్తుంది, ఆదరిస్తుంది. దేవుని వాక్యంతో మన హృదయంను నింపుకోవాలి. అప్పుడు సాతానుని మోసయుక్తమైన బోధకు మనం లోబడకిందం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైన ఆత్మకటకం ద్వారా మనం విజయం సాధించగలం. సాతానుతో పోరాటకు మనకు అవసరమైనది దేవుని వాక్యం అను ఆత్మకటకం కావాలి. దుర్బోధన ఖండించేటకును మనకు దేవుని వాక్యమైన ఖడ్గము కావాలి. సాతాను యొక్క అబద్ధములను బయలుపరచుటకు, వాడి తంత్రములను మోసములను నిరూపించుటకు దేవుని సత్యవాక్యంను మనం ఎరిగి ఉండాలి. దేవుని వాక్యం చేత మాత్రమే శత్రువును మనం జయించగలుగుతాం. సాతాన్ని తరిమి కొట్టడానికి దేవుని వాక్యమే. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము అంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. కనుక సాతాను కుయుక్తులకు మన హృదయంలో చోటివ్వకున్నట్లు మన హృదయంను కాపాడబడును. దేవుడిచు సర్వాంగ కవచం ధరించుకున్నవాడు తన జీవితంలో జయశీలుడుగా ముందుకు సాగిపోతాడు. దేవుడు రక్షణ అనే స్థిరస్థానము, నీతి అనే మైమర్పు, సత్యం అనే దట్టి, సిద్ధ మనసు అనే జోడు, ఒక చేత విశ్వాసం అనే డాలు, మరో చేత దేవుని వాక్యం అనే ఆత్మకడ్డమును మన సర్వాంగాలకు ధరించుటకు ఇచ్చిన మహిమాస్వరూపుడైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చేత మాత్రమే శక్తి సామర్థ్యాలతో మనం నింపబడగలం. అయితే వెనుక ఉన్న వీపుకు ఏ కవచంను ఆయన ఇవ్వలేదు. కారణం, మనం సాతాన్ని ఎదుర్కొని పోరాడుచు ముందుకు సాగిపోవలసిందే కానీ వాడికి భయపడి వెనుతిరిగి పారిపోటకు వీలు లేదు. అట్లు వెనుతిరిగిన వాడిని సాతాను లొంగదీయనే కానీ వాడి సాతాను జయించలేడు. అందుకే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోనని దేవుడి వాక్యాన్ని పరిపూర్ణం చేస్తుంది. అపవాది తంత్రగాడై శత్రువుని గుర్తించి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి వానితో పోరాడి జయిందాం. మోకాలుని ప్రార్థించడం ద్వారా ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులను, ఆకాశ మండలం దురాత్మ సమూహములను తో పోరాడి మనం జయిందాం. దేవదేవుని బిడ్డలారా, శత్రు బలవంతుడు మనం జయం పొందడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచం మనకు అవసరం. సాతాను నీ శిరస్సులోనికి దూరి నీ శిరస్సును దోచుకుని నీ సర్వ శరీరాన్ని తన అదుపులోనికి తెచ్చుకుని నీ అవయవాలన్నింటినీ తన ఇష్టానుసారంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికి ఏమాత్రం కూడా చోటివ్వకుండా దేవదేవుని యొక్క వాక్యం ద్వారా, సర్వోన్నతుడి యొక్క వాక్యం ద్వారా బలం పొందుదాం. దేవాదేవుని యొక్క కృపతో మనం నింపబడదాం. ఆ సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వప్రియ జగత్రక్షుడు కృపాకిన్నాలు మనము పొందుదాం. దేవుని వాక్యం చేత మాత్రమే మనందరికీ జయము, విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ కలుగుతుంది. ఆ మహాప్రియ జగత్రక్షుడైన దేవదేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు దేవా. ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు సవినంతో తెలియజేస్తున్నాం. నాయమూర్తి దేవా, నీ వాక్యమనే ఆత్మకటకం ద్వారా మాకు జయ విజయం దయచేయండి. నీ ఎదుట మేము పాపం చేయకున్నట్లు మా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని వాక్యానుసారంగా మేము జీవించడానికి, వాక్యానుసారం మేము బ్రతకడానికి మీ కృప, మీ బిడ్డలను మాకందరికీ అనుగ్రహించండి. ఏదైనా ఈ వాగ్దానం ద్వారా బిడ్డలందరికీ జయ విజయం దయచేయండి. ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేసి శత్రు బలవంతుడి మీద బిడ్డలకు విజయాన్ని దయచేసి మీ మేలుతో, వెలుగుతో, జయంతో బిడ్డలు నింపండి, బలపరచండి, స్థిరపరచండి, ఆనందింపచేయండి, ప్రజ్వల్ల చేయండి. ప్రకాశవంతుని మీ ఆత్మకార్యం బిడ్డలందరి పట్ల జరిగించి 4 దశల బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్న అందరి పక్షాన మీ కార్యం జరిగే అందరికీ శాంతియుతమైన మేలైన కార్యం జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాదేవుని బిడ్డలారా, మీరు ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినం యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత కృప మీతో నిల్చుండుగాక. గాడ్ బ్లెస్ యూ.